ఆధ్వర్యం వారు సమర్పించు క్రీస్తు రెండవ రాకడ రక్షణ సువార్త మా తాతగారైన పాస్టర్ జి మాణిక్యం గారు వాక్య పరిచయ చేసెదరు. దానికి ముందుగా మొదలు గీత ఉందాం. ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ప్రార్థింపగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థింపగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు. బాగున్నారా? మీకందరూ కూడా ప్రత్యేకముగా క్రీస్తు నామములో మీకు శుభములు ఆశీర్వాదములు కలగాలని మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని వాక్యము కొద్ది నిమిషములు మనము ధ్యానించుకుందాము. మనము దేవుని నుండి ఎలా ఆశీర్వాదము పొందాలి అనేటటువంటి అంశము ఈరోజు మనము చక్కగా నేర్చుకుందాము. మొదటగా చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, యేసుక్రీస్తు ప్రభు నామములో నీకు వందనాలు నాయనా. ఈ దినం తండ్రి, ఈ సమయం ప్రభువా, వాక్య భాగములు ధ్యానించుకోవచ్చుండగా మీరు మాతో మాట్లాడి మా తోడుగా ఉండి మీ సన్నిధి మాతో ఉంచి ప్రభువా, మీ ఆత్మతో తండ్రి నీ బిడ్డలతో మాట్లాడమని ఘనత మహిమలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మనము దేవుని నుండి ఎలా ఆశీర్వాదము పొందగలము, ఏ రీతిలో ఉంటే మనము దేవుని నుండి ఆశీర్వాదం పొందగలము, ఏ విధంగా ఉంటే మనం దేవుని నుండి ఆశీర్వాదం పొందగలము. ఈరోజు అనేక మంది దేవుని ఆశీర్వాదం పొందాలని ఎంతో ఆరాటపడుతూ ఉన్నారు. నా ప్రియ సహోదరుడు సహోదరి, నీ జీవితంలో దేవుని నుండి ఆశీర్వాదం పొందాలని ఆశపడుతున్నావా? ఈరోజు మీ మధ్య 3 అంశములు మీకు పొందుపరుస్తూ ఉన్నాను. 1, పాపము లేక దుష్టత్వము నుండి మీరు విడుదలగా బయటికి వచ్చుట, పాపము లేక దుష్టత్వము నుండి మీ విడుదల పొందాలని ప్రార్థిస్తున్నాను. 2వదిగా మనము దేవుని దివారాత్రంలో ధ్యానించేటటువంటి వారంగా ఉండాలి. 3వది, ఆయనకు మనము దశమ భాగములు లేక కానుకలు తీసుకువచ్చేటటువంటి అనుభవం మనం కలిగి ఉన్నప్పుడు, ఈ 3 అంశములు నీ జీవితంలో కలిగి ఉన్నప్పుడు నువ్వు చక్కగా దేవుని చేత దీవించబడుతున్నావు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యములో నీకు మనవి చేస్తూ ఉన్నా. ఈరోజు మొదటగా మనము చూస్తే దుష్టత్వము లేక పాపము నుండి విడుదల పొందాలని మొదటగా మనము నేర్చుకుందాము. 1 యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనములో మనం చూసినప్పుడు, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించినటువంటి వాడు భూలోకములో ఇతని వంటి వాడు లేడు. అవును, యోబులో ఉన్నటువంటి గొప్ప లక్షణము ఏంటంటే
చెడుతనమును విసర్జించేటటువంటి అనుభవం కలిగినటువంటి గొప్ప గుణము కలిగినటువంటి వాడు. కనుకనే భూలోకములో ఇతని వంటి వాడు లేడు అని చెప్పేసి దేవుడు మనకు సాక్ష్యం చెబుతున్నాడు. అతడు తూర్పు దేశముల కల్లా మిక్కిలి ధనవంతుడని రాయబడి ఉన్నది. మనము చక్కగా ఐశ్వర్యవంతంగా జీవించబడాలంటే యోగులో ఉన్నటువంటి చెడుతనము లేనటువంటి స్వభావము మనము కలిగి ఉన్నప్పుడు మనము చక్కగా దీవించబడుతూ ఉన్నాము. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు చెడుతనాన్ని విసర్జించినటువంటి అనుభవము నువ్వు కలిగి ఉంటే దేవుని చేత నువ్వు చక్కగా దీవించబడుతున్నావు. కనుకనే యోబుని దేవుడు రెండంతలుగా ఆశీర్వదించాడు. యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వచనం మనం చూసినప్పుడు యోబుని మొదట ఆశీర్వదించిన దానికంటే రెండంతల ఆశీర్వాదము యోబుకి ఇచ్చినట్లు మనము చూస్తున్నాము. యోబు యథార్థత కలిగి చెడుతనాన్ని విసర్జించాడు. కనుకనే యోబు అనేక శ్రమల మధ్య జీవించాడు. అనేక శ్రమల మధ్య కూడా ఆ చెడుతనమునందు పాలు పొందలేదు. కనుకనే యోబు గొప్ప ఆశీర్వాదం దేవుని నుండి పొందినట్లు మనము చూస్తున్నాము. అతడు రెండంతల ఆశీర్వాదము, శ్రమపడిన తర్వాత రెండంతల ఆశీర్వాదము. ఈ రెండంతల ఆశీర్వాదము పొందడానికి అతనిలో దుష్టత్వము లేకపోవడమే, లేక దుష్టత్వముతో అతను సహవాసము చేయకపోవడమే. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నీవు దుష్టత్వము నుండి విడుదల పొందినప్పుడు నువ్వు దేవుని చేత ఆశీర్వదించబడుతున్నావు, దేవుని చేత నువ్వు దీవించబడుతూ ఉన్నావు. యోసేపులో చెడుతనము లేదు కనుకనే ఆ పోతీఫరు భార్య ఆయనను శయనించమని ఎంత మభ్యపెట్టినప్పటికీ కూడా యోసేపు ఆమె వైపు చూడాల. యోసేపు చేసినటువంటి గొప్ప పనిని బట్టి ఆ యొక్క పోతీఫరు భార్య ఆగ్రహించి తన భర్తకి చెప్పినప్పుడు ఆమె అతనిని చెరసాలలో భర్త ద్వారా వేసినట్టు మనము చూస్తూ ఉన్నాము. అయితే చెరసాలలో దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు కనుకనే చెరసాల అధికారికి కటాక్షము కలుగు చేశాడు దేవుడు. నా ప్రియ సహోదరుడు, సహోదరి, నీలో చెడుతనము లేకుండా ఉన్నప్పుడు దేవుడు నీకు ఏ సమయంలో కూడా దేవుడు నీకు సహాయం చేస్తాడని చెప్పేసి ఈ సమయంలో నీకు మనవి చేస్తూ ఉన్నా. కనుకనే యోసేపుని దేవుడు ఐగుప్త దేశానికి మంత్రిగా చేశాడు, గొప్పవాడుగా చేశాడు. యోసేపులో చెడుతనము లేదు కనుకనే ఐగుప్త దేశమునకు గొప్ప మంత్రిగా చేశాడని చెప్పేసి ఈరోజు దేవుని ఒక వాక్యం నీకు మనవి చేస్తూ ఉన్నా. నీలో చెడుతనం ఉండకుండా నువ్వు జాగ్రత్తగా ఉన్నప్పుడు నువ్వు చక్కగా జీవించబడుతున్నావు. నీ వ్యాపారం ముందు దీవించబడాలంటే నీలో చెడుతనం ఉండకూడదు. నీ ఉద్యోగంలో దీవించబడాలంటే నీలో చెడుతనం ఉండకూడదు. నీ హృదయంలో చెడుతనం ఉండకూడదు. నీ చూపుల్లో చెడుతనం ఉండకూడదు. నీ ప్రవర్తనలో చెడుతనం ఉండకూడదు. కోపం అనే చెడుతనం ఉండకూడదు. ద్వేషం అనే చెడుతనం ఉండకూడదు. గర్వం అనే చెడుతనం ఉండకూడదు. కపటం అనే చెడుతనం ఉండకూడదు. అసూయ అనే చెడుతనం ఉండకూడదు. వేషధారణ అనే చెడుతనం ఉండకూడదు. కక్షలనే చెడుతనం ఉండకూడదు. లోభం అనే చెడుతనం ఉండకూడదు. కృత్రిమం అనే చెడుతనం ఉండకూడదు. కామ వికారం అనే చెడుతనం ఉండకూడదు. మత్సరం అనే చెడుతనం ఉండకూడదు. అవివేకం అనే చెడుతనం ఉండకూడదు. అహంభావం అనే చెడుతనం ఉండకూడదు. ఈ చెడుతనం అని హృదయంలో ఉన్నప్పుడు దీవించబడవు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నీ యంత్రంలో ఉన్నటువంటి చెడుతనాన్ని విడిచిపెట్టి దేవునికి సాక్షిగా జీవించినప్పుడు నువ్వు దేవుని చేత దీవించబడుతూ ఉన్నావు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో నీ ప్రవర్తన అంతటిలో దేవునికి అధికారం ఇచ్చినప్పుడు దేవుడు నిన్ను చక్కగా దీవిస్తూ ఉంటాడు. నీలో ఉన్నటువంటి చెడుతనాన్ని విడిచిపెట్టినప్పుడు దేవుడు నీ హృదయంలోకి వస్తాడు. దేవుడు చక్కగా నిన్ను దీవిస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం చూసినప్పుడు కావున మునపటి ప్రవర్తన విషయంలో మోసకరమైనటువంటి దురాశల్ని విడిచిపెట్టి మీరు క్రీస్తు పోలికగా సృష్టింపబడినటువంటి వారుగా ఉన్నటువంటి నీ జీవితంలో నవీన స్వభావము ధరించుకోమని యొక్క వాక్యంలో హెచ్చరించబడుతూ ఉన్నది. నా ప్రియ సహోదరుడు, సహోదరి, నువ్వు క్రీస్తును పోలినటువంటి జీవితము జీవించాలి. దేవుని స్వరూపంలో సృష్టించబడినటువంటి వాడు నీలో చెడుతనం ఉండకూడదు. ఆయన పరిశుద్ధుడు కనుక నీవు పరిశుద్ధుడుగా ఉండగలిగినట్లయితే నువ్వు దేవుని చేత చక్కగా దీవించబడతావు. ఇంకా రెండవదిగా మనం చూస్తే
మనము దేవుణ్ణి దివారాత్రము ధ్యానించేటటువంటి వారంగా ఉండాలని చెప్పేసి దేవుని యొక్క నామంలో నీకు మనవి చేసి, ఒకటి పాపం లేకుండా నీ అంతరంగం పరిశుద్ధపరచుకో, నువ్వు చక్కగా దీవించబడతావు. రెండవది, మనము దేవుణ్ణి దివారాత్రములు ధ్యానించగలిగినటువంటి వారుగా చక్కగా మనము దేవుని చేత దీవించబడతాం. కీర్తన గ్రంథం 67వ అధ్యాయము 5-7 వచనాలు మనం చూసినప్పుడు, దేవా ప్రజలు నిన్ను స్తుతింతురుగాక, అప్పుడు భూమి దాని ఫలములిచ్చును, మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించును, దేవుడు మమ్మల్ని దీవించును. ఈ చక్కని వాక్యం మనం చదువుతున్న మనకేం అర్థమవుతుందంటే, ఏ దేశంలో అయితే ప్రజలు దేవుని స్తుతించరో ఆ దేశమును కరువులు, ఆ దేశమును కీడు, ఆ దేశము క్షామము కలిగి నశించిపోతున్నదని చెప్పేసి ఇక్కడ దేవుని వాక్యం చక్కగా మనకు అర్థమవుతున్నది. నా ప్రియ సహోదరుడు సహోదరి, ఒక దేశంలో దేవుని మరిచినట్లయితే దేవుని యొక్క సన్నిధి ఆ దేశం వారు కోల్పోయినట్లయితే ఆ దేశమును కరువులు సంభవిస్తున్నాయి. ఆ దేశంలో దరిద్రత, ఆ దేశం మీద దేవుని యొక్క ఉగ్రత కుమ్మరించబడుతూ ఉన్నదని చెప్పేసి దేవుని యొక్క నామంలో నీకు మనవి చేస్తున్నాను. నీ కుటుంబంలో నువ్వు దీవించబడాలంటే నీ ఇంట్లో ప్రార్థన కలిగి ఉండాలి. నువ్వు ఎల్లవేళ దేవుని స్తుతించేటటువంటి వాడుగా ఉండాలి. దివారాత్మ దేవుని ధ్యానించేటటువంటి వాడుగా ఉండాలి. నీకు శోధన నుండి విడుదల పొందాలంటే, నీ వ్యాధుల నుండి విడుదల పొందాలంటే, నీ కలిగినటువంటి కుటుంబంలో అనేక రకమైన శ్రమల నుండి నీ విడుదల పొందాలంటే నీ యొక్క జీవితంలో నువ్వు ప్రార్థన కలిగి ఉండాలి. ప్రార్థన కలిగి ఉండకపోతే నువ్వు చక్కగా దీవించబడవు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, ఏలియా మనలాంటి స్వభావం కలిగినటువంటి మనిషి. అతడు ఆసక్తితో ప్రార్థన చేయక 3.5 సంవత్సరంలో వర్షము కురవలేదు, భూమి దాని ఫలం ఇవ్వలేదు. నా ప్రియ సహోదరుడు సహోదరి, ఒక మానవుడు ప్రార్థన చేసినప్పుడు ఆకాశం ముయ్యబడింది. ప్రార్థనకి అంత విలువ ఉన్నటువంటి గొప్ప శక్తి ఉన్నది. ఈరోజు నేను నీకు మనవి చేస్తూ ఉన్నా. దైవికముగా నువ్వు చక్కగా దీవించబడాలంటే, కుటుంబంలో దీవించబడాలంటే, సంఘంలో దీవించబడాలంటే, నువ్వు ఎక్కడ ఏ పరిధిలో దీవించబడాలన్నా కానీ నీ జీవితంలో ప్రార్థన కలిగి ఉండాలి. ప్రార్థన లేనప్పుడు నీ జీవితం దీవించబడదు. ఒకటి, పాపం విడిచిపెట్టేట అనుభవం కలిగి ఉండాలి. రెండోది, నీ యొక్క జీవితంలో ప్రార్థన చేసేటటువంటి అనుభవం కలిగి ఉండాలి. కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసలు కూర్చుండ చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రము ధ్యానించుతూ దానిని ఆనందించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలు వారు నాటబడిన మొక్క వలె, తన కాలము నుండి ఫలమునిచ్చు చెట్టు వలె ఉండును. కావున అతడు చేయునంతయు సఫలమగును, అతడు చేయునంతయు సఫలమగును. ఇప్పుడు దివారాత్రములు ధ్యానించేట అనుభవం కలిగి ఉన్నప్పుడు నువ్వు ఏ పని చేస్తున్నా కూడా నువ్వు దీవించబడతావు అని చెప్పేసి ఇక్కడ దేవుని యొక్క వాక్యములో నీకు జ్ఞాపకం చేస్తున్నా. ప్రియ సహోదర సహోదరి, ఈ విధంగా దావీదు ధ్యానించగలిగినట్టు అనుభవం కలిగి ఉన్నాడు కనుకనే ఒక గొర్రెల కాపురుగా ఉన్నటువంటి దావీదుని ఇశ్రాయేలు దేశానికి గొప్ప రాజుగా చేశాడు. ప్రార్థన ఎంత గొప్పవానిగా చేస్తే, ఎంత ఉన్నతమైన స్థానంలో నడిపిస్తున్నదో జ్ఞాపకం చేసుకో. ఒకటి, పాపం విడిచిపెట్టాలి. రెండోది, నీ ప్రార్థన నీ జీవితంలో కలిగి ఉండాలని చెప్పేసి దేవుని యొక్క నామంలో నీకు మనవి చేస్తూ ఉన్నా. బిడ్డల కొరకు తల్లిదండ్రులు ప్రార్థన చేస్తూ ఉన్నారా? యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే, యోబు అనుదినము అరుణోదయమున లేచి తన బిడ్డల కొరకు ఆయన ప్రార్థన చేసేవాడంట. నా ప్రియ సహోదర సహోదరి, ఈరోజు నీవు నీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నావా? నీ బిడ్డలు సరైనటువంటి మార్గంలో దీవించలేనటువంటి స్థితిలో ఉండగా నీ బిడ్డల యొక్క దీన స్థితిని బట్టి నువ్వు కన్నీరు పెట్టి ఏడుస్తున్నావు, కానీ నీ బిడ్డల కోసం ప్రార్థన చేసేటటువంటి అనుభవం కలిగి ఉన్నావా? నీ బిడ్డలు జీవించబడ్డం లేదని తాపత్రపడుతున్నావు, కానీ నీ బిడ్డల కోసం వేకువన లేచి ప్రార్థన చేస్తూ ఉన్నావా? యోబు అయితే అరుణోదయం లేచి తన బిడ్డల కొరకు ప్రార్థన చేసేవాడంట. ప్రియ తల్లి, ప్రియ తమ్ముడు, ఈరోజు దేవుని యొక్క నామంలో నీకు మనవి చేస్తూ ఉన్నా. వేకువన లేచి నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయి, వారి అవసరతల కొరకు ప్రార్థన చేయి, వారి అక్కర్ల కొరకు ప్రార్థన చేయి. చక్కగా వారు దీవించబడతారు. కీర్తన గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే, దావీదు పడకల మీద ఉండగానే ప్రార్థనా జీవితం కొనసాగించేవాడట. నీ జీవితంలో
ప్రార్థనా జీవితం పడకల మీద నుండి కొనసాగిస్తున్నావా? కీర్తన గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనములో, భయం నుండి పాపము చేయకుడి, మీరు పడకల మీద ఉండగా మీ హృదయములో ధ్యానము చేసుకున్నది. మీరు పడకల మీద ఉండగానే మీ హృదయంలో ప్రభువుని ధ్యానం చేసుకోండి. ఇలాంటి జీవితంలో కలిగి ఉన్నప్పుడు నీ జీవితం చక్కగా ఇష్టపడతాడు. యేసయ్య అయితే వేకువజామున లేచి, ఆయన ఇంకా చీకటి ఉండగా పెందలకడని లేచి అరణ్య ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. కనుకనే సాతాను జయించగలిగినటువంటి గొప్ప శక్తి పొందగలిగాడు. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 35వ వచనంలో చూసినప్పుడు ఆయన వేకువజామునే అరణ్య ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేసుకునేటువంటి గొప్ప అనుభవం పొందగలిగినటువంటి వాడు. ఇలాంటి అనుభవం నువ్వు పొందాలని చెప్పేసి దేవుని నామములో నీకు మనవి చేస్తున్నా. సాతానును జయించగలిగినటువంటి గొప్ప శక్తి పొందాడు యేసయ్య అంటే. ఆయన వేకువనే లేచి ప్రార్థన చేసే అనుభవం కలిగి ఉన్నాడు. నీ జీవితంలో వేకువజామున లేచి ప్రార్థన చేసి నీ కుటుంబంలో ఉన్నటువంటి కీడుని, నీ కుటుంబంలో ఉన్న చీకటి శక్తిని ప్రారదూరేటటువంటి ఒక గొప్ప శక్తి దేవుని నుండి పొందగలిగినప్పుడు శ్రమల నుండి నిన్ను నీ కుటుంబాన్ని విడిపించుకోగలవు. నా ప్రియ సహోదరుడు సహోదరి, ఈరోజు వేకువజామున లేచి ప్రార్థన చేసేటటువంటి అనుభవం నువ్వు పొందాలని చెప్పేసి దేవుని నామంలో నీకు మనవి చేస్తూ ఉన్నా. బిడ్డలు లేని అన్న ప్రార్థన చేసింది. ఆమె బిడ్డలు కావాలని తాపత్రపడింది, ఎంతో వేదన పడింది. మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసింది. దేవుని సన్నిధిలో ఆమె కూర్చొని ఏడ్చింది, కన్నీరు పెట్టింది. చక్కని ప్రవక్త అయినటువంటి సమయల్ని ఆమె పొందగలిగింది. దేవుడు అనుగ్రహించాడు. గర్భఫలము యెహోవా ఇచ్చే స్వాస్థ్యము, ఆ స్వాస్థ్యాన్ని దేవుని దగ్గర నుండి పొందగలిగిందంటే ఆమె గొప్ప ప్రార్థనాపరురాలు, గొప్ప ప్రార్థన శక్తి కలిగినటువంటి అన్న దేవుని నుండి గొప్ప ఆ వరము పొందగలిగిందంటే ఆమెలో గొప్ప ప్రార్థన శక్తి ఉన్న ప్రియ చెల్లి, ప్రియ అక్క, అమ్మ, ఈరోజు నువ్వు బిడ్డలు లేదని చెప్పేసి వేదన పడుతున్నావా? వేదన పడవద్దు. మోకరించి ప్రార్థన చేయి, కన్నీరు పెట్టు, దేవుణ్ణి అడుగు. నీ ప్రార్థనకి దేవుడు జవాబుతాడు. ఇదిగో అన్నాకి ఇచ్చినట్లు ఈరోజు నీకు కూడా దేవుడు ఇవ్వడానికి సిద్ధపడుతూ ఉన్నావు. ఇదిగో ప్రార్థన చేయడానికి సిద్ధపడుతున్నావా? ఎంతమంది అయితే బిడ్డలు లేదని బాధపడుతున్నారు, ఏ తల్లి అయితే బిడ్డలు లేదని వేదంతో కన్నీరు పెట్టి ఏడుస్తూ ఉందో ఏడవద్దు. దేవుని సన్నిధికి వెళ్ళు, మోకరించు, ఆయన అడుగు. గర్భఫలం యెహోవా ఇచ్చు స్వాస్థ్యము, ఆ స్వాస్థ్యము ఆయనను పొందాలంటే నీ జీవితంలో ప్రార్థన కలిగి ఉండాలి. ఇలాంటి ప్రార్థన కలిగి ఉన్నప్పుడు చక్కగా దేవుని నుండి గర్భఫలాన్ని నువ్వు పొందగలవు. దిగులు పడకు, భయపడవద్దు. దేవుణ్ణి అనుగ్రహిస్తాడు. హిజ్కియా ప్రార్థన చేస్తాడు, కన్నీరు పెట్టి ప్రార్థన చేస్తాడు. మరణ పడకలో ఉన్నట్టు హిజ్కియా ప్రార్థన చేస్తాడు. హిజ్కియా నువ్వు కన్నీరు విడిచట్టు నేను చూచి తిని ఇంకా నీకు 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చేది. చూడండి, 3 దినాల్లో చనిపోతావు అని చెప్పేసినటువంటి ప్రవక్తని యెషయా ద్వారా మాట్లాడించాడు హిజ్కియాకి. హిజ్కియా యెషయా మాటలు విని హిజ్కియా కన్నీరు పెట్టి ప్రార్థన చేశాడు. దేవుడు హిజ్కియాని మరలా బలపరిచాడు, 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. నా ప్రియ సహోదరుడు సహోదరి, ఈరోజు నువ్వు మరలా గొప్ప ఆయుష్ పొందాలంటే ఒకవేళ మరణ దినం సమీపించి ఉండవచ్చు. ఇదిగో రేపే నీ మరణ దినమని చెప్ప ఉండవచ్చు డాక్టరు. దిగులు పడవద్దు. ఇదిగో ఈ రాత్రి నువ్వు చనిపోతావు అని చెప్పి ఉండవచ్చు డాక్టర్లు. అయ్యా ఇంకా చనిపోతావు, నువ్వు బతకు అని చెప్పేసి నీ పేరెంట్తో చెప్పి నేను తీసుకు వెళ్ళిపోమ్మని చెప్పేసి డాక్టర్లు కూడా చెప్పి ఉండవచ్చు. కానీ నువ్వు మోకరించి ప్రభువా నాకు ఆయుష్ సహాయం చెయ్యి, ఇదిగో హిజ్కియాకి 15 సంవత్సరాల మరలా ఆయుష్ ఇచ్చినట్లు ఇదిగో నాకు కూడా ప్రభువా సహాయం చేయని చెప్పేసి నువ్వు కన్నీరు పెట్టి నువ్వు మోకరించి దేవుని సన్నిధిలో ఏడ్చినప్పుడు హిజ్కియాకి 15 సంవత్సరం ఇచ్చినట్టు మరలా నీకు కూడా దేవుడు నీకు ఆయుష్ ఇచ్చి నిన్ను గొప్పవానిగా చేస్తాడని చెప్పేసి ఈరోజు దేవుని యొక్క వాక్యంలో మనవి చేస్తూ ఉన్నా. నీ జీవితంలో ప్రార్థన కలిగి ఉండు. అన్న ప్రార్థన చేసింది, బిడ్డలాది పొందింది. హిజ్కియా ప్రార్థన చేశాడు, మరి దేవుని దగ్గర సంపాదించాడు. ఈరోజు ప్రార్థనలో బలం ఉన్నది, ప్రార్థనలో శక్తి ఉన్నది చెప్పేసి దేవుని యొక్క నామంలో నీకు మనవి చేస్తూ ఉన్నా. 3వదిగా చూస్తే ఆయన సన్నిధికి కానుకలు తీసుకొని వచ్చి ఆయన సన్నిధిలో పెట్టినప్పుడు నువ్వు చక్కగా దీవించబడుతున్నావు. ఈరోజు ఆయన సన్నిధికి
కానుకలు తెచ్చేటటువంటి అనుభవం కలిగి ఉన్నావా? ఒకటి పాపం విడిచిపెట్టేటటువంటి అనుభవం, రెండవది ప్రార్థన చేసేటటువంటి అనుభవం పొంది ఉండాలి, మూడవది కానుకలు ఆయన సన్నిధికి తెచ్చేటటువంటి అనుభవం కలిగి ఉండాలి. ఈ మూడు అనుభవాలు నీ జీవితంలో కలిగి ఉన్నప్పుడు నువ్వు చక్కగా దీవించబడతాయి. ఏ యొక్క దుష్టశక్తి కానీ ఏ యొక్క కీడు కానీ నిన్ను కదిల్చబడవు. మలాకి రాసిన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం మనం చూసినప్పుడు, నా మందిరములో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించినట్లా నేను ఆకాశపు వాక్యను విప్పి పట్ట జాలన్నటువంటి విస్తారమైన దీవెనలు నీకు కుమ్మరించదను, మీ పంటను తినే పురుగులను నేను గద్దించదను అని, మీ పంటను నాశనం చేయు పురుగులు నేను చంపివేస్తానని చెప్పేసి దేవుడు చెబుతున్నాడు. ఇది సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చమని నేను చెప్పినట్టు మాటలు కావు. నా మందిరంలో ఆహారం ఉన్నట్టు 10వ భాగం ప్రతిష్టాపన మందిరపు నిధులోనికి తీసుకుంటాను, దీన్ని చేసి చూడండి అని చెప్పేసి దేవుడు మీకు సవాల్ చేసి చెబుతూ ఉన్నాడు. ఎప్పుడైనా దేవుని మాట లక్ష్య పెట్టి ఈ విధంగా తీసుకొని వచ్చి మందిరంలోనికి నీ కానుక తీసుకొని వచ్చి మరి ఆయన శోధించి చూసావా? ఒకవేళ శోధించి ఉంటే ఆయన ఆకాశ తుమ్ములు విప్పేవాడు, పట్ట జాలున్నటువంటి విస్తారమైన దీవెనలు నీ జీవితంలో కుమ్మరించాలని చెప్పేసి ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఈరోజు జీవితంలో ఆయనకు ఆశీర్వాదము కుమ్మరించబడాలంటే నువ్వు కానుకలు తెచ్చేటటువంటి అనుభవం కలిగి ఉన్న ప్రియ సహోదర సహోదరి, పాపం విడిచిపెట్టిన అనుభవం కలిగి ఉండాలి, ప్రార్థన చేసే అనుభవం కలిగి ఉండాలి, కానుకలు వచ్చే అనుభవం కూడా నువ్వు కలిగి ఉండి దేవుడు నువ్వు అడిగినప్పుడు దేవుడు ఆకాశతుమ్ములు విప్పుతాడు, పట్టజాలను విస్తారమైన దీవెనలు కుమ్మరించాలని ఆశపడుతూ ఉన్నాడు. ఇలాంటి విస్తారమైన దీవెనలు పొందాలని ఆశపడాలంటే ఆయన మందిరమును కానుకలు తెచ్చి నువ్వు దీవించబడాలని చెప్పేసి దేవుని యొక్క నామంలో నీకు మనవి చేస్తూ ఉన్నా. నీ ఉద్యోగంలో నువ్వు దశభాగం తీసుకొని వస్తున్నావా? నీ వ్యాపారం దశం భాగం తీసుకొని వస్తున్నావా? నీ చేతి వృత్తిలో దశం భాగం తీసుకొస్తున్నావా? నీ వ్యవసాయంలో దశం భాగం తీసుకొస్తున్నావా? అప్పుడు ఆయన ఆకాశతుమ్ము లేపి పట్ట జాలున్నటువంటి విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాడు. నువ్వు తీసుకొని వచ్చి ఉంటే నీ జీవితంలో ఆయన విస్తారమైన దీవెనలు కుమ్మరించి ఉంటాడు. ఒకవేళ నువ్వు ఇంతవరకు దశమ భాగంలో కానుకలు ఆయన మందిరము తీసుకొని రాక ఉంటే దయచేసి ఇక నుండి ఆయన మందిరమునకు కానుకలు తెచ్చేటటువంటి అనుభవం కలిగి ఉండాలని చెప్పేసి ఈరోజు దేవుని యొక్క నామంలో నీకు మనవి చేస్తున్నా. నువ్వు ఎప్పుడైతే కానుకలు దేవుని మందిరాన్ని తీసుకొని వస్తావో నిన్ను ఆర్థికంగా దీవిస్తాడు, శరీర సంబంధంగా దీవిస్తాడు, శత్రు వస్తే విషయంలో దీవిస్తాడు, ఆత్మీయమైన విషయంలో దీవిస్తాడు, రక్షణ సంబంధమైన విషయంలో దీవిస్తాడు, సంతాన సంబంధమైన విషయంలో దీవిస్తాడు. నా ప్రియ సహోదరుడు సహోదరి, కానుకలు ఆయన మందిరమునకు తెచ్చినప్పుడు నువ్వు చక్కగా దీవించబడుతూ ఉన్నావు. సంతానము లేని నీవు ఎన్నిసార్లు ప్రార్థన చేసినా నీ యొక్క ప్రార్థన జవాబు రావడం లేదా? ఇదిగో కానుకలు తెచ్చి మందిరంలోనికి పెట్టి నువ్వు ఆయన్ని ప్రార్థన చేస్తున్నావు, అడుగుతున్నావు. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 6వ వచనము 10వ వచనము 7వ వచనము ఈ 3 వచనాలు చదివినప్పుడు మీకు అర్థమవుతున్నది. ఒకసారి దయచేసి మీ యొక్క బైబిల్ మీ చేతిలో ఉంటే ఈ ప్రసంగం అయిపోయిన తర్వాత ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయంలో 7, 10 వచనాలు మీరు చదివినప్పుడు ఆ దశమ భాగంలో ఉన్నటువంటి గొప్ప విలువలు మీరు తెలుసుకుంటారు. మీ దశమ భాగంలో తీసుకొని వచ్చి యాజకుడు దగ్గరికి ఇచ్చినప్పుడు, యాజకుడు బలిపీఠం మీద పెట్టినప్పుడు, మీరు ప్రార్థన చేసినప్పుడు నీ పక్షాన ఒక దూత మాట్లాడతాడు. బలిపీఠం పెట్టి మొరపెట్టినప్పుడు నీ మొర ఆయన వింటాడు. నా ప్రియ సహోదరుడు సహోదరి, దశమ భాగంలో తెచ్చేటటువంటి అనుభవం కలిగి ఉన్నప్పుడు చక్కగా నువ్వు దీవించబడుతూ ఉన్నావు. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 10, 11వ వచనంలో చూసినప్పుడు దశమ భాగములో యెహోవా సన్నిధిలో పెట్టాలి. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 4వ వచనములో ఆ కానుకలు దేవుని మందిరంలో పెట్టి నువ్వు మొరపెట్టినప్పుడు నీ మొర ఆయన ఆలకించను. సంతానము లేనటువంటి నీ యొక్క మొర ఎన్నిసార్లు ఆయన సన్నిధిలో సంతానం లేదు ఏడ్చి కన్నీరు పెట్టినా కానీ నీ మొర ఆయన వినడు. కానీ కానుకలు తీసుకొని వచ్చి ఆయన సన్నిధిలో పెట్టి ఆయన బలిపీఠం మీద పెట్టి ఏడ్చి కన్నీరు పెట్టినప్పుడు దేవుడు నీ యొక్క ప్రార్థన వింటాడు. సంతానం లేనటువంటి జీవితంలో ఆయన సంతానం ఇవ్వడానికి ఆయన ఇష్టపడతాడు.
ప్రాణము లేని శరీరం ఏ విధంగా మృతమో, క్రియలు లేనటువంటి యొక్క విశ్వాసమే వ్యర్థము. నా ప్రియ సహోదరుడు సహోదరి, విశ్వాస సంబంధమైన జీవితం జీవించు, మంచి పోరాడు. 2వ దినవృత్తాంతంలో 31వ అధ్యాయం 10వ వచనం మనం చూసినప్పుడు, ఈ జనులు యెహోవా మందిరమును కానుక తెచ్చుట మొదలు పెట్టినప్పటి నుండి వారు ఇంకనూ తిని మిగులుచూ ఉన్నది. నీ జీవితంలో దీవించబడాలంటే, నీ జీవితంలో ఇంకా కూడా మిగలాలంటే, ఇంకా కూడా కొరత లేకుండా జీవించేటటువంటి అనుభవం నువ్వు కలిగి ఉండాలంటే, మందిరమును కానుకలు తెచ్చేటటువంటి అనుభవం నువ్వు కలిగి ఉన్నప్పుడు నువ్వు చక్కగా దీవించబడతావు. ఒకటి, పాపము లేనటువంటి వాడుగా, పాపము లేనటువంటి దానిగా నువ్వు ఉండాలి. 2వది, నీ జీవితంలో ప్రార్థన చేసేటటువంటి వాడుగాను, ప్రార్థన చేసేటటువంటి దానిగాను ఉండాలి. 3వది, కానుకలు తెచ్చేవాడుగాను. ఈ 3 అనుభవాలు నా ప్రియ సహోదర సహోదరి మీ జీవితాల్లో మీరు కలిగి ఉన్నప్పుడు ప్రభు చేత దీవించబడతారు. ఏ కొదువ లేకుండా మీరు చక్కగా దీవించబడతారు. ప్రభువు నుండి దీవెనకరమైన ఆశీర్వాదాలు పొందుతాయి. నీ కుటుంబం దీవించబడుతుంది, నీ బిడ్డలు దీవించబడతారు, నీ భార్య దీవించబడుతుంది, నీ భర్త దీవించబడతాడు, నీ పొలము దీవించబడుతుంది, మరి నీ వ్యాపారం దీవించబడుతుంది, నీ చేతి వృత్తి దీవించబడుతుంది, నీ పిల్లల చదువు దీవించబడుతుంది, నీ శరీరం దీవించబడుతున్నది. అన్ని దీవెనలు కావాలంటే ఈ 3 అనుభవాలను కలిగి ఉన్నప్పుడు చక్కగా నువ్వు దీవించబడతావు అని చెప్పేసి దేవుని యొక్క నామంలో నీకు మనవి చేస్తున్నా. దయచేసి ఈ 3 అనుభవాలు కలిగి ఉంటావా? ప్రార్థనా జీవితం కలిగి ఉండు. ప్రార్థనా జీవితం కలిగి ఉన్నటువంటి దావీదుని దేవుడు గొప్ప రాజుగా చేశాడు. పాపం విడిచిపెట్టినటువంటి అనుభవం కలిగినటువంటి జక్కయ్యని పరలోక సంబంధమైన ఆశీర్వాదం ఇచ్చి రక్షణ ఆశీర్వాదం ఇచ్చాడు. మరి ఈ 2 ఆశీర్వాదాలను చాలుదా? ఒకటి, పాపం విడిచిపెట్టు. 2వది, పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండు. ప్రార్థనా జీవితం కలిగి ఉండు. 3వదిగా చూస్తే కానుకలు తెచ్చి దేవుని సన్నిధిలో పెట్టి ఆయన యొక్క ఆశీర్వాదం పొందాలని చెప్పేసి దేవుని వాక్యంలో మనవి చేస్తూ ఈ వాక్యం ముగిస్తూ ఉన్నా. ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎక్కడైతే నొప్పి ఉన్నదో, ఎక్కడైతే వ్యాధి ఉన్నదో అక్కడ మీ కుడి హస్తం పెట్టుకొని నాతో కూడా ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాము. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువ, యేసుక్రీస్తు ప్రభువు నామములో నీకు వందనాలయ్యా. ఎక్కడైతే తండ్రి నీ దాసురాలు కుడి చేయి పెట్టుకొని ఉన్నారు ప్రభా, అక్కడ వారికి స్వస్థపరచండి. గాయపడినటువంటి నీ కర్మలతో వారిని తాకమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. శోధనలతోనూ ప్రభా, శ్రమలతోనూ నీ బిడ్డలు కృంగిపోయి ఉండగా వారి బాధల నుండి, శ్రమల నుండి లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. అల్సర్ నుండి, టీబీ నుండి, క్యాన్సర్ నుండి ప్రభువా, ఎయిడ్స్ నుండి, మరి ఏ రకమైనటువంటి వ్యాధి వారి కలిగి ఉన్నదో ప్రభువా, ఆ యొక్క వ్యాధి నుండి వాళ్ళని విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. ఉద్యోగం లేనటువంటి వారు ఉద్యోగం తండ్రి ప్రభువా, స్వస్థత లేనటువంటి వారికి స్వస్థత, సమాధానం లేనటువంటి వారికి సమాధానము కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. ఎవరైతే శత్రువులతో పోరాటం చేస్తున్నా తండ్రి, వారి పక్షాన కొన్ని వాళ్ళని దీవించమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. అన్ని విషయాల్లో ప్రభా మీరు తోడుగా ఉండి నీ ప్రజలను దీవించి ఆశీర్వదించమని, ఎందరైతే ప్రభా ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించి తండ్రి వారి అంతరంగంలో ఉన్నటువంటి నాయన బాధలు మీతో చెప్పుకున్నారు తండ్రి, వారిని దీవించి ఆశీర్వదించమని ఘనత మహిమను మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదము మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక నిత్యాదన సహవాసమును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్. మీకందరూ కూడా వందనాలు. ఈ యొక్క కార్యక్రమం చూస్తున్నటువంటి నా ప్రియ సహోదరుడు సహోదరి, ఈ కార్యక్రమం వల్ల మీరు పొందినటువంటి మేలును మాతో కూడా పంచుకోండి. మేము కూడా సంతోషపడతాం. మీ అవసరతలకు, మీ అక్కర్లకు మాకు ఫోన్ చేయండి. మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాము. ప్రభు మిమ్మల్ని బాగా సమృద్ధిగా దీవించాలని చెప్పేసి ప్రభువు నామంలో కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఆమేన్. మా అడ్రస్ IMSS DARM
క్రీస్తు రెండవ రాకడ రక్షణ సువార్త పాస్టర్ జి మాణిక్యం, డోర్ నెంబర్ 7-1-880/10 సెట్టిగుంట రోడ్, చేపల మార్కెట్ ఎదురుగా, స్టౌనర్స్పేట పోస్ట్, నెల్లూరు జిల్లా. పిన్ కోడ్ 524002. మా సెల్ నెంబర్ 9290785780. మరొక నెంబర్ 7702570509.